సీరియల్ నటి కీర్తి భట్ కొన్నాళ్ల క్రితం నా కాబోయే భర్త అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కార్తిక్ ని మనందరికీ పరిచయం చేసి చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. పెళ్ళెప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులకి బ్యాడ్ న్యూస్ ని షేర్ చేసింది. వీరిద్దరూ విడిపోతున్నట్లుగా ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేశారు. అయితే కీర్తిని ఎందుకు వదిలేస్తున్నావు, అలా వదిలేయకూడదు అంటూ విజయ్ కార్తిక్ కి సోషల్ మీడియా వేదిక ఎన్నో కామెంట్స్ వస్తున్నాయట. వారిద్దరు విడిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ క్లారిటీగా ఓ వీడియోని కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటి ఫ్రెండ్స్ గా ఉండిపోతాం అని చెప్పేసి చూడండి. ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్ గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాలేని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్ గా ఇది అనిపించింది. సో తన డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్ లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్ లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దట్ డిసిషన్ ఆల్సో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫైనాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే, సో షీ క్లియర్లీ టోల్డ్ లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్ లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు మన అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుందంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చిందనమాట ఇలాగ విడిపోదామని చెప్పేసి. సో ఆ లోపటికి అంతా మొత్తం ఎవ్రీథింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో, బికాస్ తను స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకుని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగ విడిపోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్ గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి. ఫైన్, వాట్ ఎవర్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంత షార్ట్ టర్మ్ లో నా ఎండ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఇప్పుడు దొరికిన కంపెనీతో తను హ్యాపీగా ఉండాలని చెప్పి